అయితే సార్ కొంతమంది వాళ్ళ ఇళ్లలో పాతకాలం నాటి వాళ్ళ పూర్వీకుల గోల్డ్ ఉంటుంది. హ్మ్. దాన్ని మార్చుకొని కొత్త జ్యువెలరీ చేయించుకోవాలి డిజైన్స్ అనుకుంటారు. హ్మ్. ఇది చూసుకుంటే ఇది లాభమా? లేకుంటే దాంట్లో జీఎస్టీ తరుగు అంతా పోయి మనకే నష్టం వస్తుందా? బేసికల్‌గా ఒకటి ఎకనామికల్ వాల్యూ చూసుకోవాలి. 2 ఎమోషనల్ వాల్యూ చూసుకోవాలి. ఒకటి హ్మ్. పూర్వీకులు నుంచి వస్తున్న ఆస్తి. దాన్ని మార్చామంటే ఆ గుర్తులన్నీ ఎళ్ళిపోతాయి. హ్మ్. కాబట్టి పూర్వీకుల ఆస్తి పూర్వీకులాగా ఉంచాలి అంటే దాన్ని కొంచెం షైనింగ్ పెట్టించుకొని అంతే ఉంచుకోవటం బెటరు. హుహు. దట్ ఈస్ ఎమోషనల్ వాల్యూ. అండ్ ఫిజికల్ వాల్యూ అనుకోండి దాన్ని వేరేగా మార్చామనుకోండి ఖచ్చితంగా మీకు లాసే. 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 హ్మ్. ఎందుకంటే మరి మేకింగ్ చార్జెస్ ఎక్స్‌ట్రా పడతాయి గదా! హ్మ్. అవును. అవే కడతారు. జీఎస్టీ కట్టాలి గదా! కట్టాలి. అవి కట్టాలి. రెండోది మీరు ఏ గోల్డ్ అమ్మితే ఆ గోల్డ్ షాపోళ్ళు తీసుకోరు. హ్మ్. వాళ్ళ దగ్గర రిసిప్ట్‌లు ఉంటేనే తీసుకుంటారు. ఓకే. అందుకని ఈ టైప్ గోల్డ్ అమ్మాలన్నా కష్టమే కొంచెం. ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకోండి. అతను గోల్డ్ కొనాలంటారా? లేకుంటే ఏదైనా స్టాక్స్‌లో పెట్టడం మంచిదంటారా? ఇట్స్ డిపెండ్ అపాన్ ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ అండి. బేసికల్‌గా మనం ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామంటే పర్పస్ ఉండాలి. ఎందుకు చేస్తున్నాము? మళ్ళీ తిరిగి నీకు ఆ డబ్బులు ఎప్పటికి కావాలి? ఎంత రిస్క్ టాలరేట్ చేద్దాం అనుకుంటున్నావు? హ్మ్. నీకసలు అసెట్ గురించి ఏం తెలుసు? ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అందుకని గోల్డ్, స్టాక్స్ అంటే ఏం స్టాక్ నాలెడ్జ్ ఉందని స్టాక్స్‌లో పెట్టాలి. అందుకని క్లారిటీ ఉండాలి. ఫైనాన్షియల్ గోల్స్ గురించి అవును. క్లారిటీ ఉంటే బావుంటుందనమాట. హ్మ్. కాబట్టి వాళ్ళు ఒక 5 ఇయర్స్ టైమ్‌లో పెట్టారనుకోండి. ఒక 5 హ్మ్. ఇయర్స్ టైమ్ డెఫినిట్‌గా ఈక్విటీకి రికమెండ్ చేయొచ్చు. లైక్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి. ఇయర్లీ స్మూత్‌గా 12-15 దాకా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రైట్. గోల్డ్‌లో పెట్టామనుకోండి. గోల్డ్ కూడా యావరేజ్ మీద 10-12% దాకా వచ్చిందని చెప్పొచ్చు. హుహు. బట్ అగైన్ ఈజ్ ఇట్ గ్యారంటీ అంటే గ్యారంటీ పదం ఇక్కడ లేదు. ఏమి లేదు ఇక్కడ. ఓకే. అవునవును. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో సింగిల్ అసెట్ కంటే మల్టీ అసెట్‌లే బావుంటాయి. హుహు. గోల్డ్‌తో పోల్చుకుంటే స్టాక్సే బావుంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. ఓకే. బట్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పనికిరాదు. అయితే ఓకే. గోల్డ్‌తో పోల్చుకుంటే స్టాక్స్ కొంచెం బెనిఫిట్ అంటారు. మ్యూచువల్ ఫండ్ రూపంలో బెటర్ నీకు. స్టాక్స్ మ్యూచువల్. తీసుకున్నాం అనుకోండి మళ్ళీ వాటిని మెయింటైన్ చేయాలి కదా! ఓకే. మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే కంపెనీస్ అన్నీ కూడా జీరో కల్ ట్రావెల్ చేస్తుంటాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. హుహుహు. అందుకని మీరు బ్యాడ్ కంపెనీలు తీసుకున్నారనుకోండి ఉన్న డబ్బులే ఓకే. పోయే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. రైట్. అందుకని బెస్ట్ ఏందంటే మీకు నాలెడ్జ్ ఉంటే మీరు పిక్ చేసుకోండి. లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనీని సేఫ్టీగా ఉంచుకుంటూ పెంచుకుంటూ పోండి బావుంటుంది. రైట్. ఓకే. అయితే సార్ గోల్డ్ తగ్గుతుంది గదా! హ్మ్. గోల్డ్ తగ్గేటప్పుడు సామాన్యులు చేసే సాధారణ తప్పులేంటివి? బేసికల్‌గా తగ్గుతుంది కదా అని చెప్పేసి అప్పులు అవి చేసి మరీ కొంటారండి. ఓకే. ఎందుకంటే ఇంతకన్నా ఇంక డిస్కౌంట్ రాదేమనుకుంటారు. బట్ ఓ 10% అలా డ్రాప్ అయిందనుకో మళ్ళీ ఇంకో మళ్ళీ 10% బాధపడతారు. మళ్ళీ బాధపడుతుంది. తెచ్చిన దాకా డబ్బులు బ్యాక్ అవ్వటాలు ఇవన్నీ కూడా. హ్మ్. అందుకని ఎప్పుడైనా మీ దగ్గర హ్మ్. డిస్పోజబుల్ మనీ ఉందనుకోండి, హ్మ్. ఈ డబ్బు ఇప్పుడల్లా అవసరం లేదనుకున్నారనుకోండి, కొంత కొంత యూనిట్స్‌లా కలెక్ట్ చేసుకొని పోవడం తప్పేం లేదు. బట్ ఓన్ మనీ తోటి డిప్ అయినప్పుడల్లా కొనుక్కొని పక్కన పెట్టుకోవడం వల్ల హ్మ్. లాంగ్ టర్మ్‌లో మనం మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకునే ఛాన్స్ ఎక్కువుంది. కాబట్టి మీ ఓన్ మనీ తోటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. హుహు. రెండోది ఒక అసెట్ బదులు మల్టిపుల్ అసెట్స్‌లో ట్రై చేయండి బావుంటుంది. ఓకే. ఒకటే దాని మీద పెట్టకుండా ఒకే అసెట్ జోలిపోకుండా. అవును. ఆ! మల్టిపుల్ అసెట్ జోలిపోతే బావుంటుంది. ఓకే. అయితే కొంతమంది ఇప్పుడు తగ్గింది గదా! ఇప్పుడే గోల్డ్ కొనండి అనేసి యాడ్స్ ఇస్తుంటారు. ఇంకా, ఇంకా లేట్ చేయకండి అంటుంటారు. సో, హ్మ్. సామాన్యులు ఏది వినాలంటారు? బేసికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ వేరు. హ్మ్. అండ్ ఆర్నమెంట్ లాగా యేసుకొని తిరగాలన్నప్పుడు ఆ పర్పస్ వేరు. వేరు. షాపోళ్ళు యాడ్స్ ఇస్తున్నారంటే అది పర్పస్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం గాదు. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ కోసం మనకది సూట్ అవ్వదది. అవును. ఇన్వెస్ట్‌మెంట్ అంటే నథింగ్ బట్ స్పీడ్‌గా లిక్విడిటీ ఉండాల. స్పాట్‌లో అమ్మేలాగా ఉండాలి. అవును. అండ్ హ్మ్. డిప్ అయినప్పుడల్లా కొనేలాగా ఉండాలి. పెరిగినప్పుడల్లా అమ్మేలాగా ఉండాలి. హ్మ్. ఫిజికల్ గోల్డ్ అవన్నీ కుదరదండి. కాబట్టి ఏదైనా ఆర్నమెంట్‌లా చేయించుకుందాం అనుకుంటే తప్ప అదర్‌వైజ్ అంత వర్త్ కాదు ఫిజికల్ గోల్డ్ ఎప్పుడు కూడా. ఓకే. డిజిటల్‌గా బావుంటాయి బేసికల్‌గా. ఓకే. పెళ్ళిళ్ళ సీజన్ కదా! సో, పెళ్ళిళ్ళు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ గాని, ఏదైనా చేసుకునే వాళ్ళు ఇప్పుడు బంగారం కొనొచ్చంటారా ఈ టైంలో? అది ఎప్పుడు సీజన్ అనే దాన్ని బట్టి ఉంటది. సపోజ్ ఈ సంవత్సరం ఇంట్లో ఫంక్షన్ ఉందనుకోండి. హ్మ్. కొనుక్కోవడం బెటరే ఇంకా. ఎందుకంటే ఓకే. డిస్కౌంట్‌లో దొరుకుతుంది కాబట్టి. హ్మ్. హ్మ్. 4, 5 ఇయర్స్ టైమ్ ఉంది. ఇప్పుడే కాదు మాకు అవసరం లేదనిపించిందనుకోండి. హ్మ్. ఇప్పుడు ఎన్ఎస్‌సిలో ఏంటంటే ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ దొరుకుతున్నాయి. హ్మ్. వాటిని కొనుక్కోండి. ఆ టైంకి మనం గోల్డ్‌గా మార్చుకోవచ్చు. రైట్. అది ఓకే. బెటర్ అనమాట అది. ఈలోపు ఓకే. ఒకవేళ ఎక్కువ రేట్ వచ్చిందనుకోండి కావాలంటే మళ్ళీ అమ్మేసుకొని బయటికెళ్ళొచ్చు. ఓకే. అది బెస్ట్ ఏంటంటే హ్మ్. గోల్డ్‌లో ఒక 2, 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్‌లో తర్వాత నాకు ఫిజికల్ గోల్డ్ కావాలి అని అనుకున్నోళ్ళు ఇప్పుడే కొనాలి అనుకుంటే మాత్రం బెస్ట్ చాయిస్ ఫిజికల్ గోల్డ్ ఖచ్చితంగా కాదండి. హ్మ్. ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ అవి దొరుకుతున్నాయి ఎన్ఎస్సిలో. అక్కడ కొనుక్కోండి. కొనే రోజు మీకు ఒరిజినల్ గోల్డ్ కావాల్సిన రోజు మనం 3% జీఎస్టీ కట్టి గోల్డ్‌గా మార్చుకోవచ్చు. ఓకే. అది బావుంటుంది. కొంతమంది అంటున్నారు ఇప్పుడు తగ్గింది. హ్మ్. కానీ రాను రాను పెరిగి గోల్డ్ 5,00,000 వరకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎక్కువ అంటే ఇవన్నీ అతిగా లెక్కలండి బేసికల్‌గా. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే గోల్డ్ యావరేజ్ రిటర్న్స్
10-12% అని చెప్పేది యావరేజ్ మీద. ఓకే. ఎప్పుడు ఒక 10 ఇయర్స్ కనుక తీసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి గోల్డ్ చాలా పాజిటివ్ పెరుగుతుంది. 20% ప్రయాణ చొప్పున పెరుగుతుంది లాస్ట్ 5 ఇయర్స్ కోవిడ్ దగ్గర నుంచి. లాస్ట్ 1 ఇయర్లో స్పీడ్గా 70% దా పెరిగింది. అదర్వైజ్ హిస్టరీలో మీరు అన్నట్టు అంత స్పీడ్గా పెరిగిన దాఖలు అయితే ఏం లేదు. అంటే ముందు రోజుల్లో అంత పెరిగిద్దన్న కండిషన్స్ కూడా ఏం లేదు. కాబట్టి మనం అనుకున్న ఈ 1,50,000 కాస్తే 5 లక్షలు చేరడం అనేది నియరెస్ట్ ఫ్యూచర్ లో హైలీ ఇంపాసిబుల్. రైట్. ఓకే. గోల్డ్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఈ ధరలు చూసి టెన్షన్ పడాలా లేకుంటే ఆగమంటారా కొద్దిసేపు? బేసికల్ గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్ ఓరియంటెడ్ ఉండాలి. గోల్ ఓరియంటెడ్ అంటే నేను ఒక టూర్కి వెళ్దాం అనుకున్నాను, దానికోసం డబ్బు పోగు చేస్తున్నాను. కాలేజీకి యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్నాను, దానికోసం పోగు చేస్తున్నాను. రిటైర్మెంట్ కోసం ఇలా పోగు చేస్తున్నాను. ఇలా ఒక గోల్ ఓరియంటెడ్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి తప్ప ఎమోషనల్ గా ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అందుకని స్పెక్యులేషన్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. అయితే ఇప్పుడు గోల్డ్ ఎంత వరకు తగ్గే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? బేసికల్ గా గోల్డ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్సాలిడేషన్ నుంచి డౌన్ సైడ్ మోడ్ లో ఉందండి. అంటే ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరు కూడా గోల్డ్ టెంపరీగా మూమెంట్ ని కోల్పోయింది కాబట్టి స్లో అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నేను కూడా ఏంటంటే 1,20,000 వస్తే ఇది 24 క్యారెట్స్ గోల్డ్ మంచి డిస్కౌంట్ కి వస్తున్నట్టు లెక్క. యాక్చువల్ గా మనం ఆల్మోస్ట్ 6 months బ్యాక్ ఒక వీడియో చేసాము ఈ గోల్డ్ ప్రైస్ గురించి. అప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరం గోల్డ్ పెరిగే ఛాన్స్ లేదండి, అంటే పెరిగిన +or-50% తప్ప అంతకంటే ఎక్కువ పెరిగే ఛాన్సే లేదు. అంటే 1,20,000 వస్తే మంచి ప్రైస్ అని చెప్పినాం. ఇప్పటికీ అదే చెప్తున్నాం. ఇప్పటికి 6 నెలలు గడిచిపోయింది, 0 రిటర్న్స్ కదా. కరెక్ట్. అండ్ నెక్స్ట్ 6 months కూడా నీకు 12% కూడా దాటదు గోల్డ్. అంటే కాబట్టి ఇప్పుడున్న రేటుకి కూడా +or-12% కన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. రెండోది, ఎప్పుడైనా ఒక అసెట్ మూమెంట్ కోల్పోయింది అనుకోండి, సైడ్కి వెళ్ళిపోద్ది, అందుకే పెరగదు, ఇంకా పెరగదు. సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో పెరక్క 3 years అవుతుంది. రియల్ ఎస్టేట్ ఏదో కొక్కపేట దగ్గర గవర్నమెంట్ ఏలంపాట్ల అంతముడు పోయింది ఇంతముడు పోయిందని ఒక ఎకరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే రీసేల్ వాల్యూ కానీ హైదరాబాద్లో ఎక్కడ సరే లాస్ట్ 3 years నుంచి 0 growth. ఎందుకంటే అంతకుముందు చాలా పాజిటివ్ పెరిగింది కాబట్టి, దాని మీద ఏంటంటే డౌన్ సైడ్ కూడా అనలేము, సైడ్ మార్కెట్ అంటాం. అంటే పెరగదు తగ్గదు, స్టేబుల్ గా ఉంటుంది. అట్లా ఎంతకాలం ఉంటుందంటే మేబీ 4-5 years ఉంటుంది. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, జనాభా పెరుగుతున్నారు కదా, మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది, డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. అంటే ప్రతి అసెట్ క్లాస్ కూడా ఆ సైక్లికల్ నేచర్ ఉంటుంది. కొంచెం పెరగంగానే ఆగిపోతుంది, కొన్ని సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఆగిపోతుంది, అట్లా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి గోల్డ్ లాస్ట్ ఇయర్ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం రెస్ట్ లో ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన అందరూ అన్నట్టు 50,000 వస్తుంది హైలీ ఇంపాసిబుల్, 5 లక్షలు పోతుంది అది హైలీ ఇంపాసిబుల్. సో నేను అనుకోవటం ఏంటంటే ప్రస్తుతం ఉన్న రేటుకి హిస్టారికల్ రిఫరెన్స్ కనుక మనం చూసుకుంటే +or-12% వస్తుంది. అంటే 1,20,000 వస్తే బెస్ట్ డిస్కౌంట్. అండ్ 1,70,000 అనేది హైలీ ఇంపాసిబుల్ ఈ సంవత్సరం ఎండింగ్ రావడం అనేది. ఈ మధ్యలోనే అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఈ పరిస్థితులు గోల్డ్ తగ్గుదల మీద ఇప్పుడు సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఏం చేయాలి వాళ్ళు? మీకు ఫైనాన్షియల్ గోల్స్ గనక ఈ గోల్డ్ అనే అసెట్ క్లాస్ కనుక ఏదైనా యూజ్ అవుద్ది అనుకుంటే పెట్టుకోండి. బట్ ఏ ఒక్క అసెట్ క్లాస్లో కూడా మొత్తం డబ్బులు తీసుకొచ్చి పెట్టమాకండి. మేబీ 10-15% అలొకేషన్ చేసుకోండి, తప్పేం లేదు. ఏ అసెట్ క్లాస్లో సరే అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటాయి. కాబట్టి మీరు ఎస్ఐపి రూట్లో కనుక మీరు అప్పుడప్పుడు కొంటా ఉంటే ఈ పెరిగింది తగ్గింది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గోల్డ్కి ఎప్పుడు రేట్ ఉంటుంది కాబట్టి పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ బ్రోకర్స్ అందరూ వరల్డ్ వైడ్ అందరు ఎక్స్పర్ట్స్ కూడా లాంగ్ టర్మ్ లో గోల్డ్కి డిమాండ్ ఉంటుందే తప్ప తగ్గిద్దని చెప్పలేదు ఎక్కడ కూడా. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అయితే అప్ అండ్ డౌన్ ఉండొచ్చు.